నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. వారు ముఖ్యంగా చూసుకుంటే జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది అయితే బెయిల్ వచ్చింది, మరి కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి కొంతమందికి అయితే బెయిల్ వచ్చింది, కొంతమంది అయితే ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఎట్టకేలకు మిథున్ రెడ్డికి అయితే వైసీపీ వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు, చూస్తూనే ఉన్నారు ప్రజలు. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏమంటారు సార్? ఖచ్చితంగా బెయిల్ అనేది అంటే చట్ట పరిధిలో కొన్ని ఎవరికైనా నిందితులకు కొన్ని పరిమితులు ఉంటాయి అన్నట్టు. అంటే 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలి, ఇవి కొన్ని నిబంధనలు ఉంటాయి. నిబంధనల ప్రకారం కొంత వాళ్ళకి వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఏ నిందితుడికైనా ఇలాంటి వెసులుబాట్లు ఉంటాయి. కాబట్టి దాన్ని చట్టంలో ఉన్న ప్రతిదాన్ని కూడా నిందితులు ఉపయోగించుకుంటుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రిమాండ్లో ఉన్నప్పుడే వాళ్ళకు చాలామంది అరెస్ట్ కాకుండానే వాళ్ళు బెయిల్కి ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఒక కనీసం 2-3 నెలలు 4-5 నెలల వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో అసలు అరెస్టు కాకుండానే ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇటీవల లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరికి నోటీసులు వచ్చినా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన సందర్భాన్ని చూడొచ్చు. కానీ ఎవరికి కూడా ఆ ఫెసిలిటీ లభించలేదు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా తప్పించుకొని పారిపోయినా కనపడకుండా పోయినా వాళ్ళు చివరికి అరెస్ట్ అయి జైల్లోనే ఉన్నారు, వాళ్ళకు రిమాండ్లో ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. విచారిస్తున్న సందర్భంలో A4గా ఉన్న మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు అనేది చాలా కాలం నుంచి వస్తున్న వార్తలుగా మనం చెప్పొచ్చు. రాజ్ కేశిరెడ్డి ద్వారానే ఈయన అన్ని కార్యక్రమాలు నడిపించారు. రాజ్ కేశిరెడ్డి ఎంత పాత్రధారుడో మిథున్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ పాత్రధారుడు. జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఈ టీం ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా చేసింది అనే దాంట్లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే దాని మీద సిట్ దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు సందర్భంగా చాలా విషయాలు ప్రస్థానకు రావడం జరిగింది. అందులో కొన్ని సందర్భాల్లో అనుబంధ ఛార్జ్షీట్లో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి పూర్తిగా అతనికి సంబంధించి ఏ విధంగా డబ్బులు తరలించాలనే సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. మిథున్ రెడ్డి విషయంలో చూసుకున్నట్టయితే కొంత అతను ఎంపీగా ఉన్నందున ఆయనకు కొన్ని ఫెసిలిటీస్ ఉండడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కూడా అతనికి బెయిల్ రావడం జరిగింది. ఎన్నిక ముగిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి సరెండర్ అవ్వడం జరిగింది. కొంత అంటే లోక్సభలో ఉండే వ్యక్తులకు ఉండే కొన్ని ఫెసిలిటీస్ ద్వారా అతనికి జైల్లో ఉన్న సందర్భంలో కూడా అతనికి ప్రత్యేక గది ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లభించడం జరిగింది. కానీ అక్కడ సిట్ బృందం ఏసీబీ కోర్టు ఎప్పుడు వాళ్ళకి బెయిల్ ఇస్తుందంటే సిట్ దర్యాప్తు బృందం మాకు పూర్తి వివరాలు రాలేదు, సహకరించట్లేదు, మాకు నిజాలు చెప్పట్లేదు, సహకరించట్లేదు, రిమాండ్ను పొడిగించండి అని చెప్పి సిట్టు కోర్టుకు విన్నవిస్తుంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసిన సందర్భంలో బెయిల్ రిమాండ్ పొడిగించుకుంటూ వెళ్తుంటారు. ఒకానొక సందర్భంలో కోర్టు కూడా ఏంటంటే కొన్ని పరిమితులకు లోపడి కొంతకాలం ఇస్తుంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు కొన్ని కండిషన్ బెయిల్ ఇవ్వబడింది. ఆ కండిషన్ బెయిల్ ప్రకారం వారానికి 2 రోజులు ఖచ్చితంగా ఏసీబీ సిట్టు దగ్గరికి అటెండ్ కావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, బయట కేసు వివరాలు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు, ఈయనని కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే బయటికి వెళ్ళిన వ్యక్తులు, రాజకీయ నాయకులు సాక్షులపై ప్రభావం చూపుతుంది, సాక్షులను బెదిరిస్తుంటారు, సాక్ష్యం లేకుండా చేస్తారు, కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పి సిట్ బృందం ఖచ్చితంగా కూడా కోర్టుకు విన్నవిస్తుంటుంది. వీళ్ళని బయట ఉండకుండా మా ఆధీనంలో ఉంచుకుంటాం, రిమాండ్లో ఉంచుకుంటామని చెప్పి. కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు మరింత సమాచారం సేకరించడానికి మరికొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భంలో మిథున్ రెడ్డి కేసు క్లోజ్ అయినట్టు కాదు, ఆయనకు సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత ఏవైతే ఆయన దర్యాప్తు సందర్భంగా ఏవైతే చెప్పడం దాన్ని మిగతా నిందితులతో పోల్చి చూసుకున్నప్పుడు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చి ఉంటారని మనం అనుకోవచ్చు. లిక్కర్ స్కామ్ సంబంధించి రాజ్ కేశిరెడ్డి కింగ్ పింగ్ అని మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు నిందితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ఇక తాజా అప్డేట్ ఇంకేం జరగబోతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మిథున్ రెడ్డి కేసును ఆధారంగా చేసుకుని మిగతా వాళ్ళు కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకరికి బెయిల్ వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా అదే బేస్ మీద, అదే కండిషన్స్ మీద మాకు కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తున్నాం. అతని ప్రవర్తనే సరిగా ఉండట్లేదు. చాలా ఎప్పుడు కోర్టుకు తీసుకొచ్చినా రచ్చరచ్చ చేయడం, అసలు జడ్జి ముందు కూడా సరిగా నిలబడకపోవడం, పోలీసుల ముందు ఓవర్ యాక్షన్ చేయడం,
తీసుకెళ్తున్న సందర్భంలో మీడియా ప్రతినిధుల ముందు రచరచ ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డికి ఏవైతే కండిషన్స్ అప్లై అయితే మాకు కూడా కండిషన్స్ ప్రకారం బెయిల్ ఇవ్వాలని చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు 6వ తారీఖు వరకు పొడిగించిన బెయిల్కు మరికొంతమంది కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా సిట్ ఏ విధంగా వివరిస్తుంది, వాళ్ళకు ఈయనకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా సిట్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ సిట్ దూకుడు పెంచింది, ఇక అంతిమ లబ్ధిదారు వరకు వచ్చే అవకాశం ఉందా అని ఇప్పుడు సమాచారం వస్తుంది. ఏమంటారు సార్ దీన్ని? ఇప్పటి వరకు ఎవరినైతే అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళ నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 2వ ఛార్జ్షీట్ను కూడా నమోదు చేయడం జరిగింది. 2వ ఛార్జ్షీట్లో పూర్తిగా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో కొంతవరకు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా బయట పెద్దగా వార్తా కథనాలు రాకపోయినప్పటికీ వాళ్ళు అంటే వివరాలు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ 40 మందిని నోటీసులు పంపడం, దాదాపు 12 మందిని అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళ ఎంక్వైరీ అంతా కూడా ఎవరు చేయించారు, మీ వెనుక ఎవరున్నారు అనే దాని మీద దర్యాప్తు జరుగుతున్నది. అసలు రిమాండ్ పొడిగించడానికి కూడా కారణం కూడా అదే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా మీరు సొంతంగా చేశారా, సొంతంగా చేసినట్టయితే ఇంత వ్యవస్థ ఏర్పడదు. ఒక వ్యక్తితో ఉంటుంది, అంటే చాలామంది ఇన్వాల్వ్ అయితేనే ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ లీడర్ ఎవరు, అధినేత ఎవరు, ఎందుకు చేయించారు, ఆ క్రమంలోనే భాగంగా వీళ్ళ రిమాండ్ పొడిగించడం. ఈ రిమాండ్లో భాగంగా సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులు కీలకంగా వివరించినందులో సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులకు బెయిల్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ధనంజయ రెడ్డికి కానీ, కృష్ణమోహన్ రెడ్డికి కానీ. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు సీఎంఓ ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా డబ్బులు పంపిణీ జరిగాయనేది కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఇక్కడ ఎవరు అంతిమ లబ్ధిదారు అనేది దర్యాప్తు బృందాలు కూడా వెంటనే బయట పెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అవతల వ్యక్తులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఒకేసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈలోపే లీక్లు ఇచ్చినట్టయితే అవతల వ్యక్తులు అలర్ట్ అయిపోయి ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేయడమో మనం చూస్తాం. అడ్డలు కూడా జరుగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పుడే లీక్ చేయడం ద్వారా కొంత మనం ముందుకు సాగే అవకాశం లేదని చెప్పి ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందనేది నిర్ధారణకు రావడం జరిగింది. దాంతోపాటు ఎన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి వాళ్ళకు ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ ఎన్నికల ఖర్చులు ఎంత పెట్టారు, అలాగే భూములు ఏ విధంగా కొన్నారు, షెల్ కంపెనీస్ని ఏ విధంగా క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించడానికి ఫైనల్ లబ్ధిదారికి సంబంధించి ఫైనల్గా వాళ్ళు ఇక అరెస్ట్ ఒకే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అరెస్టును ఆచితూచి వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు అంతిమ లబ్ధిదారు వరకు వస్తుందని సమాచారం వస్తుంది. అయితే ఈలోపు జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకని వెళ్ళారు, అంటే ఫ్యామిలీతో వెళ్ళారనమాట. వెళ్ళి ఈలోపు వచ్చేలోపు సిట్టు ఇంకా నాకు పూర్తయ్యే అవకాశం ఉందంటారా సార్? ఖచ్చితంగా ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి కానీ, లేకపోతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ఏ విధంగా సాక్ష్యాధారాలు ఇచ్చారు అంటే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే అప్రూవల్గా ఎవరు మారలేదు. అప్రూవల్గా మారినట్టయితే చాలా అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉండే. అప్రూవల్గా మారకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు. నా మీద కేసు అయినా ఏం లేదు, చాలామంది ఉంటారు మా బాస్ మీద కేసు కాకుండా ఉండడానికి నేనే నా మీద కేసు వేసుకుంటా అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు అప్రూవల్గా మారలేదు. ఒకవేళ మారినప్పటికి కూడా దర్యాప్తు సంస్థలు బయట పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అతనికి ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది. అప్రూవర్గా మారిన వ్యక్తిని వాళ్ళు బయట ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కొన్ని సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యూరప్ పర్యటనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈలోపు ఏ విధంగా అంటే ఫైనల్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిది ఉండే అవకాశం ఉందని చెప్పి వార్తా కథనాలు విశ్లేషణలు జరుగుతున్న నేపథ్యంలో ఇక ఒకసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకవేళ అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే కేసు అక్కడితో ఇక ఒక అంతిమ దశకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత తదుపరి కార్యక్రమం అంతా సిట్ బృందం కాకుండా ఇక కోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కోర్టులు శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపు అయితే పూర్తిగా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్సైజ్ మంత్రి కూడా మొన్న అటెండ్ అవ్వడం జరిగింది, తనకేం తెలియదు చెప్పడం జరిగింది. కానీ ఎక్సైజ్ సంబంధించిన కార్యదర్శిని కూడా విచారణకు సత్యకుమారు అతన్ని పిలవడం జరుగుతుంది. అతని ద్వారా కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కాబట్టి ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో ఇదంతా వీళ్ళంతా కూడా బయట వ్యక్తులు, ప్రభుత్వంలోని వ్యక్తులు కాదు. ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రభుత్వంలోని వ్యక్తి, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కార్యదర్శి ప్రభుత్వానికి సంబంధించిన
అనే వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని విచారిస్తే అతను చెప్పింది నాకేం తెలియదు, పై వాళ్ళు చేయమంటే చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆ కార్యదర్శిని అడిగితే కార్యదర్శి సంతకం కూడా ఉంటుంది, ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకం ఉంటుంది. ఈ పాలసీ మార్చినప్పుడు ఏదే డిజిటల్ నుంచి మాన్యువల్కి ఎందుకు వచ్చారు, ఇవి కొత్త పాలసీ ఎందుకు తీసుకొచ్చారు అన్నప్పుడు ఎక్సైజ్ కార్యదర్శి కూడా అతనికి తెలిసే అవకాశం ఉంటుంది, అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం వస్తుందన్న నేపథ్యంలో అతని నుంచి కూడా ప్రభుత్వంలోనున్న వ్యక్తుల నుంచి కూడా సమాచారం సేకరించే పనిలో ఇప్పుడు సిట్ దర్యాప్తు ముందు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇదని చూసారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా సిట్టు దూకుడు పెంచింది. అయితే ముఖ్యంగా ఇంకా అంతిమ లబ్ధిదారు వరకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.